నిన్న అంటే నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా మీరున్నారు. సో వారధిలా మీరు ఆ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సరే నిన్న జరిగిన అంశాన్ని మనం తీసుకుందాం. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎందుకో కాస్త అలసత్వం ప్రదర్శిస్తుందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. నిన్న అద్దంకి దయాకర్ గారు సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు కొంతమంది నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఆ ఇష్యూ మీద మీరేం మాట్లాడుతున్నారు? ఇంకోటి మీరు దీని గురించి సమాధానం చెప్పండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. దీనికి ఏంటి అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు వెనకడుగు వేస్తుందని మీరు అన్నారు. వెనకడుగు వెయ్యలేదు. నిరుద్యోగుల బంగారు భవిష్యత్ కోసం బాటలు వేస్తుంది. కొద్దిగా జాప్యం జరిగింది. అది కూడా 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన. నేను అదే మళ్ళీ చెప్తాను, ఎందుకు వాళ్ళు నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చినోడే మొగోడు మొనగాడు మూతి మీద మీసం ఉన్నోడు రేవంత్ రెడ్డి. ఎందుకు నేను అంటే లగ్గంగా ఇళ్ళగానే సంబరం కాదు. మరి అంత ముందు 6,000 ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు వెళ్తా 6,000 నోటిఫికేషన్ ఇచ్చింది. అదే చెప్తా, వాస్తవాలు తెలియదు కదా. ఇళ్ళలగ్గానే సంబరం కాదు, పండగ కాదు. నోటిఫికేషన్లు ఇవ్వగలోనే సరికాదు. ఆ నోటిఫికేషన్లు ఇచ్చి సక్రమంగా న్యాయబద్ధంగా వేగవంతంగా పారదర్శకంగా భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చినోడే మొనగాడు మగాడని మళ్ళీ నేను చెప్తాను. ఆ మొనగాడే రేవంత్ రెడ్డి. లగ్గంగా ఆంగలోనే అయిపోద్దా? లగ్గంగా ఆంగలో సంబరం తీరుతుందా? లగ్గంగా ఆంగలోనే శోభనం జరగాలి. శోభనం తర్వాత 9 నెలలకు సంతానోత్పత్తి జరగాలి. అది సంపూర్ణ జీవితం. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం అది చేయలేకపోయింది, సంపూర్ణ జీవితాన్ని అందించలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి చక్కగా నిరుద్యోగుల చేతుల్లో 60,000 నియామక పత్రాలు పెట్టిండు. ఎందుకు, ఎట్లా పెట్టిండు దీన్ని గమనించాలి నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగలోనే ఆయన గారు ఏ పారిశ్రామికవేత్తలతో భేటీ కాలే, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూర్చోలే. వెంటనే ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ను కలిసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు పెట్టడంలో గత ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది, పరీక్షల కన్నా ముందే లీకులు ఎందుకైనాయి, ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లు ఎందుకు దొరికినాయి, ఇంజనీరింగ్ పరీక్షలు కానివ్వండి గ్రూప్ 1 కానీ ఎందుకు లీకులు అని చెప్పి ఆలోచన చేసి అక్కడ వెళ్ళి అధ్యయనం చేసి 3 గంటల సేపు భేటీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి ప్రక్షాళన చేసి ఆ లీకులకు కారణమైన వాళ్ళని తొలగింపజేసి సక్రమమైన సమర్థవంతమైనటువంటి మహేందర్ రెడ్డి లాంటి ఒక చైర్మన్ని మెంబర్లను పెట్టి ఏ లీకులు లేకుండా వేగవంతంగా పారదర్శకంగా పరీక్షలు పెట్టిండా లేదా? దీన్ని గమనించాలి. దీన్ని మర్చిపోతున్నారు నిరుద్యోగులు. ఇంకో అంశం, ఎందుకు చెప్తూనే ఉన్నాను. అందుకే నేను ఏమంటానంటే కొద్దిగా ఎందుకు జాప్యం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఎందుకు జాప్యమైంది? చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ తెచ్చింది. కానీ తర్వాత వచ్చిన పరిణామాలు వర్గీకరణ అంశం. సరే, ఏప్రిల్తో దాన్ని అమలు చేసినాం. ఇవాళ డాక్టర్లు వర్గీకరణలో వారి ద్వారా మాదిగ సామాజిక వర్గం ఉపకులాలు ఇంజనీర్లు డాక్టర్లు సీట్లు పొందుతున్నారు. ఇక ఉద్యోగాలు పొందాల్సి ఉన్నప్పుడు ఏమైందంటే ఏప్రిల్లో అది వర్గీకరణ చేసినాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే పాత నోటిఫికేషన్లు 3 మిగిలిపోయినాయి. గ్రూప్ 1లో జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టారు జడ్జి గారు. తర్వాత ఆ గ్రూప్ 1 పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదు కాదు. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 మీద కూడా కేసేసారు ఈ మధ్య కాలంలో కొంతమంది. ఏంది, టీజీపీఎస్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్కగా ముందు చూపుతో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అందులో ఒక జీవో నెంబర్ 3ని తీసుకొచ్చారు. దాన్ని కూడా కొంతమంది ఏం చేశారు, మరి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, హైకోర్టు పోతే హైకోర్టు స్టే ఇచ్చింది. పెద్ద కారణంగా దాన్ని కూడా స్టే వెకేట్ చేయించే ప్రయత్నాలు టీజీపీఎస్సీ చేస్తుంది. కాబట్టి ఈ పాత 3 నోటిఫికేషన్లు ముడిపడి ఉన్నాయి. గ్రూప్ 1 భర్తీ అయిన తర్వాత గ్రూప్ 2 భర్తీ చేయాలనుకున్నాం, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 చేయాలనుకున్నాం. ఈ 3 భర్తీ చేయకుండా అసలు గుండెకాయ లాంటి ఉద్యోగాలు, ఈ జాబ్ క్యాలెండర్లో ప్రధాన ఆకర్షణ గుండెకాయ లాంటి ఉద్యోగాలు ఏ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3. ఈ ఉద్యోగాలు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయటం అనేది చూడండి, నిరుద్యోగుల్ని సంతృప్తి పరచలేము. కాబట్టి అందుకే కొద్దిగా జాప్యం అయింది. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా మొన్న నేను 9వ తారీఖున వెళ్ళి వాళ్ళకి వింత పత్రం ఇవ్వటం ముఖ్యమంత్రి గారికి, ఏది మొన్న జూలై 9వ తారీఖు సాయంత్రం పోయి వారిని కలిసి సత్వరమే నోటిఫికేషన్లు ఇవ్వాలి, నిరుద్యోగులు వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు, వాళ్ళ ఆవేదన తీర్చాలంటే ముఖ్యమంత్రి గారు వెంటనే తెల్లారు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో 22,000 ఉద్యోగాలకు ఆమోదం తెలిపి వాటిని భర్తీ చేస్తాం స్పష్టంగా చెప్పారు. నిన్నగాక మొన్న తుంగతుర్తిలో రేషన్ కార్డులు పంపిణీ 10 ఏళ్లుగా పంపిణీ జరగలేదు. అట్లాంటి రేషన్ కార్డుల ఫంక్షన్లో కూడా సంబంధం లేకపోయినా నిరుద్యోగుల ప్రస్తావన తీసుకొచ్చి
నేను 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండా లేడా? అంటే నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నట్టా లేదా? ఆలోచన చేయండి. అదేవిధంగా నేను నిరుద్యోగులకు మీ ఏయో టీవీ ద్వారా కొద్దిగా సంయమనం పాటించండి. ఆగస్టు మొదటి వారం లోపు మీకు ఉద్యోగాల ప్రకటన వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీకు శుభవార్త అందబోతుంది. చదువుకునే వాళ్ళు చదువుకోండి, చదువుకున్నాడు ఎప్పటికీ చదువుకోడు. ఇక అద్దంకి దయాకర్ గారి విషయంలో తప్పే ఉంది. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, వారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయారు, చిక్కడపల్లి వెళ్ళారు. వెళ్తే నిరుద్యోగులు అడిగారు, ఆడ ఏమన్నా 100 మంది ఉన్నారా? ఓ 20 మంది 20 మంది ఉన్నారు. తప్పే ఉంది, నిరుద్యోగులు అడుగుతారు, మాకు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ అనుమానాలను అడుగుతున్నారు, నివృత్తి చేయమని అడుగుతారు. ఎందుకు? అద్దంకి నిలదీస్తున్నారా మిమ్మల్ని? నిలదీయటం అనండి, ప్రశ్నించడం అనండి, తప్పేముంది? ప్రశ్నిస్తారా? మాకు ఎప్పుడు టైం చెప్పమంటున్నారు అంతే తప్ప అద్దంకి దయాకర్ గారిని విరుచుకుపడట్లేదు. మరి ఆ టైం ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఎందుకు చెప్తున్నాం కదా, ఆగస్టు మొదటి వారమా. ఇందుకే ఈ మీ మీద నమ్మకం కుదరట్లేదు కదా మామూలు గారు. నిరుద్యోగులు ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తే చాలు. కాబట్టి మేమేందంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలనే కసరత్తు చేస్తున్నాం. అందుకే వాళ్ళు అడక్క ముందే మేమే పోతున్నాం కదా. జీపీఓ ఉద్యోగాలను కూడా మేము చేసి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చింది కదా. నేను ఇచ్చిన తర్వాత ఈ మధ్య ఏం చేసిందని సవరణలు చేసింది. ఒకవేళ మొత్తం 3,500 మంది వచ్చారు గతంలో. మొన్న ఎగ్జామ్కి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇన్ సర్వీస్లో వాళ్ళు? 2,000 మంది. అందులో ఎంతమంది అర్హత సాధిస్తారో కూడా తెలియదు. అంటే మా అంటే 4,000 మంది వస్తారు. 6,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి కదా. 6,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగాలు ఎవరితో భర్తీ చేయాలా? అందుకే ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు సానుకూలంగా అనుకూలంగా ఉండేందుకు ఆ జీవోను కూడా కన్వర్షన్ చేసింది మొన్న. కాబట్టి నిరుద్యోగులారా కొంచెం సమయం పట్టండి. మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం.